పవిత్రాత్మ స్వరూపులారా, ఆశ్రమ అధిష్టాన దైవమైనటువంటి జగన్మాత పరమేశ్వరి దివ్య చరణార విందములకు పూర్వక ప్రణామాలు అర్పించుకుంటూ, ఆత్మీయ సహోదరులు, లలితాంబికా సుపీఠ జగద్గురు మఠ సంస్థాపకులు పూజ్యపాద శ్రీ 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 సంపూర్ణానందగిరి స్వామి వారికి, అట్లే పూజ్యపాద శ్రీ 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 మా రామచైతన్య స్వామి వారికి, వేదికలు అలంకరించినటువంటి పూజ్య మహాత్ములందరికీ సాదరపూర్వక ఓం నమో నారాయణ స్వామి తెలియజేసుకుంటూ, పవిత్రాత్మీయులారా, మా సంపూర్ణానంద స్వామి వారు మేము ఒకే చోట చదువుకున్నాం అని చెప్తున్నారు చూడండి. అది ఒక దివ్యానుభూతి. మేమందరము వ్యాసాశ్రమంలో ఒకరు ముందు వచ్చి ఉంటారు, ఒకరు వెనక వచ్చి ఉంటారు అనుకోండి, కానీ అది వేరే విషయం. కానీ కొంతకాలం వరకు అందరము కలిసిమెలిసి ఉన్నటువంటి స్థాన విశేషం గురుస్థానం అది. ఆ విధంగా మేము ఇంచుమించు ఒక 20 మంది పైబడి బ్రహ్మచారులు ఉండేటువంటి వాళ్ళు మా గురుదేవులు విద్యానందగిరి స్వామి వారి దగ్గర ఆ కాలంలో. మరి అటువంటి కాలం ఇంకొకప్పుడు మళ్ళా వస్తుందా అని ఊహించడానికి కూడా కనిపించడం లేదు, సెల్ ఫోన్ ప్రభావంతో. అర్థమైంది కదండి. మేము ఈ కరోనా కాలంలో ఈ బ్రహ్మచారులందరినీ సేకరిద్దాం, మా గురుదేవులు మమ్మల్ని అందరినీ తయారు చేశారు, మనం కూడా ఎవరినైనా తయారు చేస్తే కదా రేపు ఈ సంస్థలన్నీ వ్యవస్థలన్నీ నిలవటానికి ఆస్కారం ఉంటుందని ఎంతో కష్టపడి, కష్టం పెద్ద ఏమీ లేదండి, అంతా సెల్ ఫోన్లో కష్టపడటమే. ఎన్ని పత్రికల్లో వేసినా ఒక్కరు రాలేదండి. కానీ సెల్ ఫోన్ ద్వారా మనం వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపిస్తే ఎంతమంది వచ్చారంటే 26 మంది బ్రహ్మచారులు వచ్చారండి. 15 ఏళ్ళ దగ్గర నుంచి 35 ఏళ్ళ వారు వచ్చారు. బాగానే ఉంది, కానీ తెచ్చారు అదే బాధ. ఏమిటి? స్మార్ట్ ఫోన్లు తెచ్చారండి. స్మార్ట్ ఫోన్ తెచ్చి బ్రహ్మవిద్య నేర్చుకోవడానికి వచ్చారండి. ఇక్కడ వచ్చింది చిక్కు. వదలమంటే వదిలేటట్లేదు, వదిలిద్దామంటే వెళ్ళిపోయేటట్టు ఉన్నారు. ఇది పరిస్థితి అన్నమాట. సరే అయ్యా, అది రూముల వరకే పరిమితం చేయండి. ఆశ్రమంలో ఎక్కడ మందిరంలోకి వచ్చినా, కోర్సు క్లాసులకు వచ్చినా, భోజనశాలకు వచ్చినా ఎక్కడికి తేవద్దు, రూముల్లో మాత్రం పెట్టుకోండి. ఏదైనా అవసరాన్ని బట్టి ఫోన్ మాట్లాడుకోలేదంటే చేసుకోండి, అది మీ ఇష్టం. కనీసం ఆ మాత్రమైనా చెయ్యండి, అట్లయినా చెయ్యండి అంటే అందరూ ఓకే చేశారు. కానీ విషయం ఏంటంటే రాత్రి 11, 12 వరకు దాని సాంగత్యమే. ఇది ఎట్లా తెలుసుకున్నాము? తెల్లవారు ధ్యానంలో తూగుతారు కాబట్టి రోజు 12 వరకు ఉండి 5 గంటలకు 5:30కు కనీసం లేవాలన్న 6 గంటల నుండి ధ్యాన కార్యక్రమం అండి. ధ్యానం 6 గంటలకే. మేమందరం 4 గంటలు లేసేవాళ్ళండి వ్యాసాశ్రమంలో. 4 గంటలు లేసి 5 గంటలకి ఎక్కడ రావాలి? అధిష్టాన మందిరంలోకి హారతికి రావాలి. హారతి తీసుకోవాలి, తర్వాత సంధ్యావందనం చేసుకోవాలి, తర్వాత మరలా నిత్య కార్యక్రమాలన్నింటిలోకి రావాలి. ఇది పరిస్థితి. ఈరోజు 6 గంటలకు రమ్మన్నా ఆ బ్రహ్మచారులు వచ్చే పరిస్థితి లేదు. ఇంకా 10 రోజులు అయ్యేటప్పటికి నిద్ర తక్కువైంది కదా, ఏమొస్తుంది? వీక్నెస్ వస్తుంది అన్నమాట. అందువల్ల కూర్చుంటే కాళ్ళు నొప్పులు వస్తాయి, మోకాళ్ళు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, ఒళ్ళు బాడీ పెయిన్స్ వస్తాయి అంటున్నారు. కానీ మధ్యాహ్నం పోనీ కాసేపు 1 గంట 2 గంటలో రెస్ట్ ఇద్దాము, క్లాసులు మరలైనా చెప్పుకుందాము, కొన్ని భోజనం అయిన తర్వాత 1 గంట 1:30 రెస్ట్ ఇచ్చి మళ్ళీ 4 గంటల నుంచి క్లాసులు ప్రారంభిద్దాం, 2 నుండి 4 వరకు ఖాళీ ఇస్తే కాసేపు పండుకుంటే పికప్ అవుతారంటే అప్పుడు ఈ సెల్ ఫోనే పెట్టుకుంటారు. ఇది ఈనాటి పరిస్థితి. ఆ రోజు మేము గురువుల దగ్గర ఉన్నామంటే ఎన్ని కష్టాలు పడినామో, ఎంత కష్టపడి చదివేవాళ్ళం. రోజుకి 5 నుండి 6 సబ్జెక్టులు కంఠస్థం చేయాలి. వ్యాకరణం కంఠస్థం చేయాలి,
న్యాయం కంఠస్థం చేయాలి. అదేవిధంగా సంస్కృతంలో ధాతువులు మొదలైనటువంటి శబ్దాలు, ధాతువులు, అమరకోశం ఇటువంటివన్నీ కంఠస్థం చేయాలి. అదేవిధంగా పోతన భాగవతంలో పద్యాలు కంఠస్థం చేయాలి. ఇట్లా అనేక రకాల సబ్జెక్టులు ఉండేవి. అన్నిటినీ రోజు కంఠస్థం అయ్యి రెండో రోజు గొప్ప చెప్తాను. పనుల ఊపిరాడనన్ని పనులు అనమాట. సిమెంట్ బస్తాలు వచ్చినా నేనే దించాలి. ఈ పుణ్యాత్తులు వచ్చేటప్పుడు తగ్గిపోయింది రండి. నేను 80లో వచ్చాయి, 84 ఎండింగ్లోనే 85 స్టార్టింగ్లోనే వచ్చాను. అంటే శత జయంతి ఉత్సవాలు జరిగాయి. శత జయంతి ఉత్సవాల్లో రావడం జరిగింది. నాకు పూర్వాశ్రమం నుండి మేమిద్దరం పరిచయస్తున్నాం. ఆ విధంగా ఉంది. తర్వాత మరి నేను ఇక్కడ ఉన్నా కాబట్టి ఆ వాసన వారికి ముందు నుంచి బ్రహ్మచర్యము, ఆ విధంగా ఆధ్యాత్మిక జీవితం, పూర్వం ఒక గురువు, ఇవన్నీ ఉండటంతో విద్య నేర్చుకోవాలనే తపన, ఒక గురుకులం చేయాలనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనం ముందు రావటం, ఆ పరిచయంతో ఆయన తర్వాత రావటం అనేటువంటిది జరిగిందన్నమాట. అట్లా ఆ విధంగా సిమెంట్ బస్తాలు వస్తే మేమే దించాలి, ఐరన్ వస్తే మేమే దించాలి, ఒడ్లు ధాన్యం బస్తాలు వస్తే మేమే దించాలి, పప్పుల బస్తాలు వస్తే మేమే దించాలి. గార్డెన్లకన్నిటికీ నీళ్లు పట్టడం, మట్టి తవ్వడం. ఒకటేమిటి చెప్పండి, ఇన్ని ఉన్నా 8 ఏళ్ళు పూర్తి చేశాం. అక్కడ 8 సంవత్సరాలు 6 నెలలు కోర్సు పెట్టి లక్షణంగా భోజనం పెట్టి పూతికి పొల్లంత పని కూడా ఉందండి వాళ్ళకి. ఇంకొక పని అంటూ లేనే లేదు. ఒక్కరోజు 1 గంట కూడా పని లేదన్నమాట. పూజలు వ్యవహారాలు కూడా లేవు, ఏమీ లేదు. చదువుకోవటం, విశ్రాంతి తీసుకోవటం, చదువుకోవటం, విశ్రాంతి తీసుకోవటం. ఇంత చక్కగా పెట్టి ఒక్కొక్క రూమ్కి 2 కాట్స్, బెడ్స్, బెడ్షీట్లు, వ్యవహారాలు అన్నీ పెట్టి, పంచపక్ష పరమాణాలు భోజనాలు పెట్టి, టీ కాఫీలు, పాలు అన్నీ ఇచ్చి ఒక 4 గంటలు చదువుకోండి అంటే 4 శ్లోకాలు కూడా రోజు కంఠస్థం చేయడానికి వాళ్ళ వల్ల కాదు. 6 నెలల కోర్సు పెడితే 4 నెలల్లోనే ఖాళీ అయిపోయింది. వాళ్ళకి ఆశ్రమం క్యాంపస్ దాటి పోకుండా ఉండాలంటే ఒక జైల్లో ఉన్నట్టు ఫీల్ అయ్యారు అన్నమాట. ఒక జైల్లో ఉన్నట్టు ఫీల్ అయ్యారు. ఇది ఈనాటి యువతరంలో ఉండేటువంటి పరిస్థితి. అర్థమైంది కదండి? అట్లా ఉండేది. మరి ఆ విధంగా అంతమంది బ్రహ్మచారులు ఆ రోజు చదువుకున్నారు కాబట్టి ఈరోజు కనీసంలో కొంత యువతరంలో అందరూ కనిపిస్తున్నారు. మా విష్ణుసేవానంద స్వామి ఏంటి, సంపూర్ణానంద స్వామి ఏంటి, పరమాత్మానంద స్వామి ఏంటి, ఇంకొకరు ఆ విధంగా మా రామ చైతన్య స్వామి వారు కాళహస్తిలో శిక్షణ పొందారు. విద్యా ప్రకాశానంద స్వామి గారు ఆ విధంగా ఉన్నారు. అప్పుడప్పుడు మేము కలుస్తుండేవాళ్ళం అనమాట. మేము ఒకరోజు ఇప్పుడు కూడా నాకు గుర్తు, మేము కాశీబుక్ దగ్గర సిమెంట్ రోడ్డు వేస్తాను అనమాట. అప్పుడు వచ్చాడు అట్లా అనమాట. అవి కొన్ని చిరస్మరణీయ అట్లా గుర్తుండిపోతాయి అన్నమాట. ఆ విధంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ వచ్చాను. మరి 20 మందిలో కూడా అత్యంత ఆత్మీయంగా ఒకే కంచం ఒకే మంచం అంటారు చూడండి, మామూలు లోకంలో సాగుతుంటుంది. అట్లా మేమిద్దరు ఉండేవాళ్ళు. సంపూర్ణానంద స్వామి మేమిద్దరు కూడా అంత ఆత్మీయంగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ అనుసంధానం ఆ విధంగానే సాగుతూ ఉంది. అదొక విశేషం. ఎందుకంటే మరి ఆ స్వభావాలు, అటువంటి మంచి స్వభావాలు, ఆ సాత్విక స్వభావం, సరళ హృదయాలు అవి ఉండబట్టే ఈ రోజుకి సంస్థలు పెరుగుతున్నా, వ్యవస్థలు పెరుగుతున్నా మా మనస్సులు మాత్రం కలిసే ఉన్నాయన్నమాట. అది విషయం. మరి ఆ విధంగా మరి వారు స్థాపించినటువంటి ఈ ఆశ్రమం యొక్క 19వ వార్షికోత్సవంలో మరి పాల్గొన్నాం. ఇంతకుముందు కూడా 2-3 పర్యాయం రావడం జరిగింది. పవిత్రాత్మీయులారా,